బాబు, శ్రీకర్ బాబు, టిఫిన్ రెడీ, చేదురు రండి. రాహుల్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీకోసం వెయిట్ చేస్తున్నాను. నేను శ్రీకర్ బావా క్లయింట్ మీటింగ్ కోసం వెళ్ళాలి. సో మీరు క్యాష్ని బ్యాంక్లో డిపాజిట్ చేయండి. అలాగే సార్. అభి, నీ చేతికి డబ్బు ఇచ్చాను కదా, అవి తీసుకుని రావా? అలాగేనండి. వెళ్ళబి, వెళ్ళు, డబ్బు తీసుకునిరా. కాసేపట్లో నువ్వు డబ్బు దొంగతనం చేశావని ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. అదంతా చూసుకుందాం. ఇదిగోండి రాహుల్ బాబు. మేనేజర్ గారికి ఇవ్వు అభి. మీరు ఒకసారి కౌంట్ చేసుకొని బ్యాంక్లో డిపాజిట్ చేయండి. అలాగే సార్. బావా కూర్చో. అభి, నువ్వు మీ నాన్నగారిని హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నావు కదా, వెళ్ళరా అమ్మా. సరే అత్తయ్య. ఏంట్రా డబ్బులు లెక్క పెడుతున్నారా? సార్, దీంట్లో 10 లక్షలు ఉండాలి, కానీ 9 లక్షలు ఉన్నాయి సార్. ఏంటి, ₹1,00,000 తగ్గాయా? ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. కరెక్ట్గానే చెక్ చేశాను సార్, కావాలంటే మీరే చూడండి. అవును రాహుల్, ₹1,00,000 తగ్గాయి. అలా ఎలా తక్కువ అవుతాయి? సూట్ కేస్ అభి రూమ్లోనే కదా పెట్టమని చెప్పింది. బీర్వాలు పెట్టిన డబ్బేమవుతుంది? అభి, అభి, అమ్మా అభి, ఒకసారి మళ్ళీ లెక్క పెట్టండి రా. ఏంటత్తయ్య? వామ్మో వామ్మో, పోయిన ₹1,00,000 డబ్బులు బాక్సులో ఉన్నాయేంటి? ఏంటిదబ్బి, ఇంటి కోడలు వయ్యుండి దొంగతనం చేస్తావా? లేదండి, నాకేం తెలీదు. ఈ డబ్బులు ఎలా వచ్చాయో నాకు అస్సలు తెలీదు. కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటే ఇంకా బుకాయిస్తావెందుకబి? మీ నాన్నగారి కోసమే కదా ఈ బాక్స్ తీసుకెళ్తుంది. ఆ బాక్స్ లో మరి ఇంకెవరు పెడతారు డబ్బులు? పైగా డబ్బులున్న సూట్ కేసు కూడా నీ దగ్గరే ఉంది కదా, మరి ఆ డబ్బులు ఎక్కడికి పోతాయి? ఇప్పుడు మాట్లాడండి అత్తయ్య గారు. నా చిన్న కోడలు బంగారం, అన్నీ మంచి గుణాలే ఉన్నాయి అంటారు కదా, మరిప్పుడు ఏం మాట్లాడరేంటి?
నా తర్వాత నా ఇంటి పరువు నిలబెట్టేది నా కోడలే అని వెనకేసుకొస్తారు కదా. కళ్ళ ముందే దొంగతనం చేసింది బయటపడింది కదా, ఇప్పుడేమంటారు? ఇప్పుడు కూడా అలానే వెనకేసుకొస్తారా? లలిత, అసలు నిజం తెలుసుకోకుండా ఎందుకమ్మా రాద్ధాంతం చేస్తున్నావు? ఇంకా ఏం నిజం తెలియాలి పెద్దనాన్న? కళ్ళ ముందే సాక్ష్యాలతో సహా కనిపిస్తోంది కదా. కళ్ళకు కనిపించేదంతా నిజం కాదమ్మా. మీరాగండి. అభి, మీ నాన్న ట్రీట్మెంట్కి డబ్బులు కావాలంటే నన్ను అడగచ్చు కదా. ఇలా చేసావెందుకు? అత్తయ్య, నన్ను అలా పిలవకు అభి. నీ కాస్తి అంతస్తు లేకపోయినా నీ గుణగణాలు నచ్చి నా ఇంటి కోడల్ని చేసుకున్నాను. కానీ చిచి, ఇప్పుడు నా నిర్ణయం తప్పనిపిస్తోంది. అదేంటి అత్తయ్య గారు? నిజంగా నాకు ఏ పాపమో తెలియదు. నేను ఏ తప్పు చేయలేదు. షట్ అప్ అభి. నువ్వే దొంగతనం చేశావని కళ్ళ ముందు కనిపిస్తోంది కదా, ఇంకా ఏమీ తెలియని అమాయకురాల్లాగా నటిస్తున్నావెందుకు? ఇన్ని రోజులు నీ మీద ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉండేది. ఈ ఇన్సిడెంట్తో అది కూడా పోయింది. లేదండి, నేను చెప్పేది వినండి. స్టాప్ ఇట్. ఇంకొక మాట కూడా మాట్లాడకు. నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. ఛీ!